బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు. ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక రాశిలో జన్మిస్తారు కదా. నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు 18 అక్టోబర్ నుంచి మారబోతుంది. 5 డిసెంబర్ వరకు ఉండబోతాడు. ఎందుకయ్యా గురువుకి ఈ గ్రహ మార్పు అనేటువంటిది, రాశి మార్పు జరుగుతుంది కదా గురువు, ఎందుకంత ప్రాధాన్యత అని అంటే, గురువు ఉచ్చస్థితిలో ఉండేటువంటి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. 18 అక్టోబర్ వరకు గురుగ్రహము కొన్ని రాశుల వారికి మంచి, కొన్ని రాశుల వారికి చెడు ఫలితాల్ని ఇవ్వడం జరిగింది. తర్వాత తనకి తాను అత్యంత శుభప్రదమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి గురుగ్రహ మార్పు ఉండబోతుంది. ఆ కారణం చేత కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఇప్పటి వరకు గురుబలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకందరికీ జీవితంలో గురు మార్పు ప్రభావము అనేటువంటిది అత్యంత యోగదాయకంగా ఉండబోతుంది. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి, కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి జీవితంలో శుభ ఘంటికలు మోగబోతున్నాయి. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో రాబోతున్నాయి. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ గురుగ్రహ మార్పు ప్రభావం వలన 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కనుక చూసినట్లయితే, శని యాజ్ యూజువల్గా మీనరాశిలో, అలాగే రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉండడం జాతకరీత్యా. ఇక ప్రధానంగా రవిగ్రహము గురుగ్రహంతో పాటుగా 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు కూడా ఈ రవి తులారాశిలో సంచారం చేస్తుంటాడు. అలాగే 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు కూడా రవి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తుంటాడు. ఇక మరొక గ్రహమైనటువంటి కుజుడు 27 అక్టోబర్ వరకు ఈ తులారాశిలో సంచారం చేస్తూ ఉంటే, 27 అక్టోబర్ నుంచి 7 డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంటాడు. ఇక మరొక గ్రహమైనటువంటి శుక్రగ్రహము 3 నవంబర్ నుంచి 26 నవంబర్ వరకు తులారాశిలో, అలాగే 27 నవంబర్ నుంచి 21 డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావము. ఇక ఈ శుక్రుడు 3 నవంబర్ వరకు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగా 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళదామండి. తర్వాత ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి, 12 రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు ఉంటే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం, మరియు అశుభ ఫలితాలని గురుగ్రహం ఇస్తున్నట్లయితే మరింత యోగాన్ని కలగచేయడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఒక్క గురుడే కాకుండా మిగతా గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలని కూడాను బేరీజ్ వేసుకొని మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గురుగ్రహము అతిచార ప్రభావం వలన 18 అక్టోబర్ నుంచి మారుతున్నటువంటి కారణం చేత ఎలాంటి ఫలితాలు కలగబోతాయో తెలియచేసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి 18 అక్టోబర్ వరకు కూడా జన్మ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు, ప్రతి దాంట్లో కూడా మీరు అవమానం ఎదుర్కోవడం కానీ, లేకపోతే ఆలస్యంగా పనులు పూర్తవడం కానీ, లేకపోతే అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా ఉన్నటువంటిది ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఈ గురుగ్రహ మార్పు అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది మిథున రాశి వారికి. ఎందుకనంటే నెక్స్ట్ ఇయర్ ఉగాది తర్వాత ఎలాగో కర్కాటక రాశిలోకి వస్తాడు. 2026వ సంవత్సరం అద్భుతంగా మిథున రాశి వారికి ఉండబోతుంది. అటువంటి వచ్చే సంవత్సరంలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి యోగ దశ మీకు కొంత సమయం పాటు ఆనందాన్ని చేయడానికి
సిద్ధమైపోయాడు గురువు. అందుకనే అతిచార ప్రభావంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురువు సంపూర్ణముగా యోగముగా చెందబోతున్నాడు. మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది? ఎందుకనంటే ఒక జ్యోతిష్యంలో ఒక సూక్తి ఉందండి, గ్రహాలు ఎన్ని ఎలా ఉన్నప్పటికీ కూడాను గురువు గనక శుభకరుడుగా ఉంటే మిగతా గ్రహాలన్నీ కూడాను కంట్రోల్ చేస్తాడు అని చెప్పి. దీనికి సూక్తిగా మనం చూసుకున్నట్లయితే గురువు అనగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కంటక శని ప్రభావం అనేటువంటిది ఉంది. దీని కారణం చేత ప్రతి అడుగులో కూడా విఫలము అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అట్టి గురువు మీనరాశిలో ఉన్నటువంటి శనిని, మీన రాశ్యాధిపతి అయినటువంటి గురువు ధనస్థానంలోకి వచ్చి శని మీద వీక్షణ చేస్తున్నటువంటి ఈ కారణం చేత మీ యొక్క పనులలో వేగవంతం అవుతుంది. అనుకున్నవి అనుకున్నట్టుగా సాగిపోతుంటాయి. ధన ప్రవాహం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గురు కంట్రోల్లోకి శని వెళ్ళిపోతాడు. ఈ కారణం చేత ప్రధానంగా అదృష్టము అనేటువంటిది మీకు తలుపు తట్టబోతుంది. అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే ద్వాదశ రాశులలో గురు మార్పు వల్ల అత్యధికంగా లాభపడేటువంటి రాశి ఏదయ్యానంటే మిథున రాశి అని చెప్పవచ్చు. ఎందుకనంటే విద్యార్థులకి, ఉన్నత విద్యకి సంబంధించి వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులకి ఈ గురుగ్రహ మార్పు అనుకోని అదృష్టం. H1B వీసా రావాలి అనుకునేటువంటి వాళ్ళు, స్థిరంగా ఉండాలనుకునేటువంటి వాళ్ళు, విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి ఈ గురుగ్రహ మార్పు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది. మీ యొక్క సంకల్పం నెరవేరబోతుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా సంపూర్ణంగా యోగించబోతున్నాడు. ఇక భాగ్యరాహువు అర్ధశుభుడుగానే చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే రవి 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత కొంతవరకు మానసికమైనటువంటి ఒడిదుడుకులు, ఆందోళనలు ఉంటాయని చెప్పవచ్చు. శారీరకంగా కష్టపడినటువంటి దానికి ఫలితం రాకపోవడం రవిగ్రహ ప్రభావం. కాబట్టి నిరుద్యోగస్తులు ఈ 16 నవంబర్ వరకు కూడా గట్టి ప్రయత్నం చేస్తేనే ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం మార్పుకి 16 నవంబర్ తర్వాత శ్రీకారం చుట్టండి. గ్రహ మార్పు మీకు సంపూర్ణంగా ఉండబోతుందని చెప్పవచ్చు. అందుకనే చూసుకున్నట్లయితే 27 అక్టోబర్ వరకు కూడా కుజుడు అనుకూలంగా లేకపోయినప్పటికీ 27 అక్టోబర్ నుంచి 7 డిసెంబర్ వరకు దాదాపు 45 రోజుల పాటు గురువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ మిథున రాశికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. దీనికి తోడుగా 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ మధ్యకాలంలో కూడా రవి యోగించబోతున్నాడు. కాబట్టి ఏకకాలంలో ఈ గురు మార్పు సంభవిస్తున్నటువంటి కారణం చేత గురువు, రవి, కుజుడు సంపూర్ణముగా, ఇటు శని కూడాను కంట్రోల్లోకి వెళ్ళిపోయి యోగాన్ని, కేతువు కూడా. కాబట్టి ఏ తర్వాత ఇక్కడనే మనకు తెలుస్తుంది దాదాపుగా 5 గ్రహాల యొక్క ప్రభావము మిథున రాశి వారికి శుభాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతుంటే శుక్రుడు కూడా 3 నవంబర్ నుంచి 26 నవంబర్ వరకు తులారాశిలో, అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే శుక్రుడు యోగించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క శుక్రుడు 17 నవంబర్ నుంచి కొంత అనుకూలంగా లేని పరిస్థితి. ఈ కారణం చేత కొంత పొరపచ్చాలు, స్త్రీలతో విభేదాలు కానీ, ధనాన్ని కోల్పోవడం కానీ ఇలా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గురుగ్రహ మార్పు మిథున రాశి వారికి అనుకోని వరముగా సంభవిస్తుంది. కాబట్టి మీరు రెడీ అయిపోండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఏదైనా ప్లాన్ అనేటువంటిది మీరు భవిష్యత్తులో వ్యాపార వృద్ధికి కావచ్చు, లేదా మీరు ఏదైనా అనుకున్నటువంటి పనులలో మీరు ముందుకు సాగాలి అని అనుకుంటే ఈ గురుగ్రహ మార్పు మీకు యోగాన్ని కలగజేస్తుంది. కాకపోతే 11 నవంబర్ నుంచి గురువు కూడా వక్రీకరించినటువంటి ఈ కారణం చేత కొంతవరకు ఏదైనా ప్లాన్ ప్రకారం ఉంటే 11 నవంబర్ లోపలనే మీరు అమలు పరుచుకునే విధానంగా చూడండి. అన్ని విధాలుగా మీకు సంపూర్ణంగా యోగించేటువంటి ఒక 20 రోజుల పాటు మీకు తిరుగులేనటువంటిది ఉంటుంది. కాకపోతే 11 నవంబర్ తర్వాత గురువు వక్రీకరించినటువంటి కారణం చేత జరిగేది ఏంటంటే సునాయాసంగా రావాల్సినటువంటి కొంత కష్టముతో పడి ఎక్కువగా కష్టాన్ని పొందిన తర్వాత మాత్రమే ఫలితం అనేటువంటిది. కానీ గురుగ్రహం వక్రీకరించినటువంటి వల్ల ఫలితంలో తేడాలంటూ ఉంటుంది, కానీ కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి అనుకోని అదృష్టం మిథున రాశి వారిని తలుపు తట్టుతుంది. ఆనందంగా ఉండేటువంటి అవకాశము. ఇప్పుడు చెప్పినటువంటి అన్ని విధాలుగా శుభ ఫలితాలు అనేటువంటివి ఈ యొక్క మిథున రాశి వారికి రవి, కుజుడు, శుక్రుడు, కేతువు, శని, గురువు 6 గ్రహాలండి. ఇంకా అద్భుతం. కాబట్టి అన్ని ప్లాన్లని రెడీ చేసుకున్న వాళ్ళ ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళు సంసిద్ధంగా ఉండండి. అంది వచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకున్నట్లయితే
భవిష్యత్తు బాట మీకు ఆనందదాయకంగా ఉంటుంది. ఇలాంటి ఈ 45 రోజుల పాటు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఈ కాలం ఏదైతే ఉందో అంతటి శుభకాలము మళ్ళీ 2026 సంవత్సరం ఉగాది తర్వాత మీకు మంచి యోగాన్ని పొందే అవకాశం మళ్ళీ అప్పటి నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఒక శాంపిల్గా మీకు యోగాన్ని కలగజేసేటువంటిది కాబట్టి అందరూ అన్ని విధాలుగా ఉండండి. ఇప్పుడు చెప్పినటువంటి శుభ ఫలితాల కంటే కూడా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి. గోచార రీత్యానైతే గురువు సంపూర్ణంగా ఈ మిథున రాశి వారికి గురుగ్రహంతో పాటు చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. జాతక పరంగా సరి చేసుకున్నట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి వివాహము నిశ్చయమయ్యే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. విద్యార్థులకి చక్కటి విద్యలో పరీక్షలో ఉత్తీర్ణత శాతంతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా FMCG అనగా ఫుడ్కు సంబంధించినటువంటి ఈ వ్యాపారంలో కానీ కళాశాలలు కానీ ట్యూషన్స్ కానీ అలాగే స్కూల్స్ కానీ బంగారు వ్యాపారస్తులు కానీ వీళ్ళందరికీ కూడా అత్యంత శుభమైనటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ మిథున రాశి వారికి ఏర్పడబోతుంది. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమికి కాశీ క్షేత్రంలో, అమావాస్య కార్తీక అమావాస్యకి శ్రీశైల క్షేత్రంలో, అలాగే మార్గశిర పౌర్ణమికి కూడా సుప్రసిద్ధ కాళహస్తి క్షేత్రంలో ఇవన్నీ కూడా జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు నమోదు చేసుకోవచ్చు. అన్ని విధాలుగా మంచి శుభ ఫలితాలు ఈ మిథున రాశి వారికి పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.